తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు బస్ పాస్ ఫ్రీ ఒకటి పెట్టాడు. అది గ్యాస్ అనేది ఒకటి పెట్టాడు. అది అది అయితే ఇంకా రాలేదు. ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్ కూడా చేయలేదు. మాకైతే ఇప్పుడు రెండు మాత్రం చేసిండు. ఒకటి బస్ ఒకటి చేశాడు, కరెంట్ బిల్ ఒకటి చేశాడు. గ్యాస్ 500 రూపాయలు వస్తలేదా? వస్తలేదు. ఒక మంత్ ఏమో 1 మంత్ ఏమో వచ్చింది. ఇంకా దాని తర్వాత వస్తలేదు. అంటే 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ చేసిండు కదా, ఆయన దాంట్లో పథకాలు ఏమి ఇవ్వలేదు. మరి ఈయన దాంట్లో పథకాలు ఇస్తుంటే మీరు ఆయనకి ఈయనకి తేడా అంటే ఏం చెప్తారు? ఈయననే కొంచెం పర్వాలేదు. ఈయననే పర్వాలేదు. ఈయన పరిపాలన హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చింది కదా, దానివల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? ఉపయోగం అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చిండు అనుకో, ఇంకా ఇచ్చిననుకో, వాళ్ళకి లేని వాళ్ళకి ఏం లేదు కదా. మరి ఇప్పుడైతే కొంచెం అయితే ప్రస్తుతానికి అయితే కొంచెం పర్వాలేదు ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఇంకా 2500 ఇస్తామని కూడా చెప్పాడు. ఇంకా అది కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు అదొకటి ఇంకోటి పింఛన్ కూడా కొంతమందికి ఇవ్వలేదు. దాని పరంగా కూడా ఇబ్బందులు అవుతున్నాయి. అవి కూడా అవి ఉన్నాయి క్లియర్ చేస్తే అయిపోతుంది.